తర్వాత బాగుంటుంది. ఇదిగోండి వచ్చేది. సో 2 days క్రితం నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నేనైతే షాక్ అయ్యాను గైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అంటారు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకున్నాను. కొంచెం సౌండ్ అయితే మీకైతే వినిపించదు. సో ఈ రోజు బేసిక్ గా మేము మా ఫ్రెండ్స్ తో వచ్చి ఎంజాయ్ అయితే చేస్తాం గైస్. సో లెట్స్ బిగిన్ ద వీడియో. గైస్ అసలు ఇది చూసారా? ఇది ఎక్కితే అంతే, ఇంకా ఇలా ఫీలింగ్ చూడండి. అసలు క్రేజీ అసలు నిజంగా. ఓర్ నాయను. అండ్ మన ఇండియాలో కొలంబస్ ఉంటుంది కదా గైస్, ఆ కొలంబస్ చాలా మంది చెప్తారు అనమాట. కానీ ఇది మాత్రం క్రేజీ ఉంది అసలు నిజంగా. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇదిగోండి ఇక్కడ అందరూ ఉన్నారు. సో బేసిక్ గా ఇప్పుడే ఒక డాషింగ్ కార్స్ అయితే ఎక్కాం గైస్. అండ్ ఇప్పుడు వేరే దగ్గరికి ఎక్కడానికి వెళ్తే చూస్తున్నాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే బేసిక్ గా సమ్మర్ లోనే గైస్, ఇక్కడ సమ్మర్ లో బాగా వచ్చి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. సో లాస్ట్ టైం ఇక్కడ గ్రావిటీ ఒకటి ఎక్కాను గైస్ నేనైతే. అసలు నాకైతే మైండ్ పోయింది అసలు. నాకైతే నిజంగా నాకు పర్ఫెక్ట్ గా ఉంది ఇక్కడ గైస్. ఇప్పుడే ఎక్కాము. ఇవ్వండి ఇప్పుడు నేను పైకి వెళ్తాం ఇప్పుడు మనం. ఇది మాత్రం నాకు చాలా ఇష్టం గైస్. ఇది మా ఆవిడప్పుడే వచ్చేస్తుంది. ఇది చాలా బాగుంటుంది అసలు. ఇదైతే దేనిగా మరవటం. ఇదైతే నాకు చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఇది దిగేటప్పుడే కొంచెం గట్టిగా ఉంటుంది, బట్ తర్వాత బాగుంటుంది. ఇదిగోండి వచ్చేది. క్రేజీ గైస్. ఇందాక ఒక రౌండ్ అయిపోయింది కదా, ఇది సెకండ్ రౌండ్. ఇది నాకు తెలిసి కొంచెం పెద్దగా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం. ఓహో ఇవ్వండి గైస్, మొత్తం ట్రెమోర్ అంతా ఇక్కడ కనిపిస్తుంది కదా. కమాన్, ఇదే పెద్దది, గట్టి పట్టుకోండి. క్రేజీ, ఎక్సలెంట్ ఉంది గైస్ నిజంగా అసలు. గైస్ ఇప్పుడే మనం అక్కడ పిల్లలు ఆడుకునేది అన్ని ఎక్కేసి వచ్చాం కదా గైస్. సో ఇప్పుడే బీచ్కి అయితే వచ్చాం గైస్. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఐర్లాండ్ లో బయటికి రావటం చాలా మంది తక్కువ గైస్. ఎందుకంటే సమ్మర్ చాలా తక్కువ ఉంటుంది కదా. సో అందుకని బయటికి ఎవరు ఎక్కువ రారనమాట. సో అందుకని అందరూ ఇప్పుడు చూడండి అసలు ఎంతమంది ఉన్నారు చూడండి. ఇగోండి ఇక్కడ చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి. సో సమ్మర్ తక్కువ ఉండటం వల్ల ఏంటంటే బేసిక్ గా ఇక్కడ వర్షాలు, అండ్ సమ్మర్ లో కూడా కొన్ని వర్షాలు కూడా పడతాయి. మళ్ళీ కొంచెం వెదర్ కూడా చాలా అన్ప్రిడిక్టబుల్ అనమాట. సో అందుకని ఏంటంటే చాలా మంది వచ్చి సమ్మర్ లో అంటే బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. అండ్ ఈ వాటర్ ఫోర్డ్ ట్రెమోర్ బీచ్ ఉంటుంది కదా గైస్, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి బీచ్ తో పాటు దాని పక్కనే మనకి అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంటుంది అనమాట. పిల్లలు వచ్చి చాలా మంది వచ్చి ఆడుకుంటూ ఉంటారనమాట. అండ్ ఈ సమ్మర్ అంతా ఒక 2-3 months అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట అందరూ. సో ఇవన్నీ గైస్, పిల్లలు చూడండి అసలు ఎలా ఆడుకుంటున్నారు ఇక్కడ. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా మంది వస్తారనమాట ఇక్కడ. వచ్చి అసలు ఆడుకుంటా ఉంటారనమాట ఇంకా. సో బాగుంది గైస్. అండ్ సూర్యారావు అయితే ఈ రోజు అయితే 23 degrees ఉంది గైస్ ఈ రోజు అయితే మాత్రం. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఈ సమ్మర్ ఎల్ నీనో ఎఫెక్ట్ ఉంది సరా, అది చాలా బాగా తెలుస్తుంది అనమాట. సో చాలా బాగుంది గైస్.
అండ్ వీకెండ్ ఇలా ఎంజాయ్ చేయటం ఫ్రెండ్స్తో అసలు చాలా నచ్చింది నాకైతే. సో అందరూ పిల్లలు ఇప్పుడు అందరూ బాస్కెట్బాల్ సారీ ఫుట్బాల్ ఆడుతున్నారు. మేమైతే ఇప్పుడే మన అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, పిల్లల పార్క్, అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడే మళ్ళీ వచ్చామన్నమాట. సో ఇవన్నీ సర్ఫింగ్ కూడా చేస్తారు ఇక్కడ. చూసారా, సర్ఫ్ బోర్డ్ తీసుకెళ్తున్నాడు మనోడు. సో ఇప్పుడైతే ఇంకొంచెం ఎంజాయ్ చేసి బీచ్లో ఇంకా ఇంటికైతే వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, పిల్లలు అయితే గుంటే పెట్టేశారు ఇక్కడ. ఓకే, సర్ఫ్ బోర్డు మనకి ఎయిర్ అయితే తీసారనమాట. చూడండి పిల్లలు గుంటే పెట్టారు ఏడైతే. అసలు ఇక్కడ చూడండి ఎలా ఆడేస్తున్నారు పిల్లలందరూ. అండ్ ఇక్కడైతే అసలు గైస్ తాతగారు చూడండి మంచి పాటలు పెట్టుకుని మంచిగా అలా పాటలు పాడుతూ ఉంటారు అనమాట తాతగారు. సో అందరూ ఏంటంటే బీచ్లో మంచిగా వచ్చి అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు గైస్ అసలు. ఎందుకంటే ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి, సో ఈ ట్రెమోర్ బీచ్ చాలా దగ్గరగా ఉంటుంది కదా, సో అందుకని ఏంటంటే సమ్మర్ తక్కువ ఉండటంగా అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. పొద్దున్నే మామూలుగా ఆఫ్టర్నూన్ 2-3 కల్లా వచ్చేస్తారు. తర్వాత ఈవినింగ్ 5 అయ్యేసరికి అసలు ఎంజాయ్ చేసి వెళ్తారు గైస్. అసలు ఇంకా కొంచెం ముందు చూపిస్తాను మీకు. బెస్ట్ బీచ్ గైస్ సీరియస్లీ. ఐర్లాండ్లో ఈ బీచ్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో కార్ పార్కింగ్ చూసారా, ఇదంతా మొత్తం ఫిల్ అయిపోతుంది అసలు. సో ఇప్పుడైతే మనం అన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం ఒకసారి. అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం గైస్. చూసారా, ఇదిగోండి ఇది వరకు ఇంతాక వచ్చినప్పుడు అసలు ఎంతమంది ఉండేవారు చూడండి, ఇప్పుడు చూడండి తగ్గిపోయారు అందరూ. సో బేసిక్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటి నుంచి కుర్చీలు తెచ్చేసుకొని ఇక్కడ కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం వరకు సన్ బాత్ చేసి తర్వాత ఎంజాయ్ చేసి ఇక్కడే పక్కనే పిజ్జా తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఇదిగోండి చూసారా సన్ బాత్ ఎలా చేసుకుంటాడు ఆయన. ఎందుకంటే వీళ్ళకి బేసిక్గా సన్ అంటే ఇష్టం వీళ్ళకి. సో ఇయర్లో మనకి ఏంటంటే సన్ చాలా తక్కువ మంత్స్ ఉంటుంది కదా, సో దానివల్ల ఏంటంటే కంప్లీట్గా ఈ సన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు గైస్. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8 PM అయితే అవుతుంది. మనకి సన్ను 10 వరకు ఉంటుంది గైస్. సో అందుకని వీళ్ళు ఏంటంటే 10 వరకు ఇలా ఆడుకొని అప్పుడు వెళ్తారనమాట. సో కొంతమంది అయితే అన్ని కుర్చీలన్నీ ప్యాక్ చేసేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. ఇక చూసారా వీళ్ళు మొత్తం ప్యాక్డ్గా వచ్చారు చూసారా. సో మళ్ళీ ఏంటంటే మొత్తం అంతా ప్యాక్ చేసేసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోతారనమాట. సో మనం అయితే ఇప్పుడు కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. కొంతమంది చూడండి సైకిల్ వేసుకుని కూడా వచ్చేస్తారు అట్లా. గైస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము బీచ్ నుంచి. సో అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. జస్ట్ అలా ఒక 10 minutes హాయ్ చెప్పి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతాం గైస్ ఇప్పుడు. ఎందుకంటే మాకు నైట్ 10 వరకు మాకు లైట్ ఇలానే ఉంటుంది కదా, సో ప్రాబ్లం అయితే లేదు. సో 2 days క్రితము నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నేనైతే షాక్ అయ్యాను గైస్. ఏంటంటే మంచు ఉంది. సమ్మర్లో మంచు ఏంటి అనేది నేనైతే అసలు, ఎందుకంటే ఈ ఐర్లాండ్ వెదర్ మనకి అన్ప్రెడిక్టబుల్ కదా, సో అందుకనే అనమాట అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటారు బయటికి. ఇప్పుడు అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం గైస్. వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చొని కబుర్లు చెప్పేసి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అవుతాం గైస్. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 1 AM అయితే అవుతుంది గైస్. సో కూర్చొని మాట్లాడుకుంటూనే ఉన్నాం అనమాట. సో టైం అసలు తెలియలేదు మాకు. సో ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాం గైస్.
ఇంకా పడుకోవాలి, ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. బై బై.